మన విశాఖపట్నం నుంచి ప్రయాగరాజ్ బయలుదేరే భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి గమనించగలరు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బంది పడడం కన్నా అందరూ 2 రోజులు పోస్ట్పోన్ చేసుకొని రావడం మంచిది. అలాగే 60 కిలోమీటర్ల నుంచి జనాలు అందరూ నడుచుకొని వెళ్తున్నారండి. ఈ చలిలో ఇక్కడ చూసారా వాతావరణం ఎలా ఉందో. ఈ మంచు చలి, విపరీతమైన చలి ఉందండి. వచ్చేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా స్వెటర్లు, రగ్గులు కూడా చాలా గట్టి రగ్గులు తెచ్చుకోండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. రూములు అయితే 2000 నుంచి 3000 వరకు తీసుకుంటున్నారు. ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువ. ఇక్కడ ఈ బైకుల మీద డ్రాప్ చేసే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక 3 కిలోమీటర్లకు 4 కిలోమీటర్లకు డ్రాప్ చేయడానికి 500 తీసుకుంటున్నారండి మనిషికి. దయచేసి గమనించగలరు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇవ్వండి ఇలా త్రిబుల్స్ తీసుకెళ్తారు. త్రిబుల్స్ తీసుకెళ్ళి మనిషికి 1000 రూపాయలు, 500. ఇక్కడ కార్లు, బస్సులు ఏవి పనిచేయండి. ఒక బైక్ అయితేనే కొంచెం సేఫ్ సైడ్ డ్రాప్ చేయడానికి, లేదంటే 60 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళవలసిందే ఘాటుకి. మన వైజాగ్ నుంచి ప్రయాగరాజ్ వచ్చే భక్తులందరూ కూడా గమనించాలి. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్నే ఒక 30 మంది మరణించారని చెప్పారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ అయితే మొత్తం సిటీ అంతా కూడా ట్రాఫిక్ మొత్తం కంట్రోలింగ్ లేదండి. అసలు దారుణంగా ఉంది. మేమైతే రాత్రి 8 నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు అంతా 6:30 అయింది, ఇప్పటి వరకు కూడా ఒక 15 కిలోమీటర్లు ట్రాఫిక్లో వచ్చామండి అంతే. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ట్రాఫిక్ ఒక 60 కిలోమీటర్ల ముందే వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఆపేసి నడిపిస్తున్నారండి. ఎవరైనా నదికి వెళ్ళాలన్నా ఒక 60 కిలోమీటర్ల ముందు నుంచి నడుచుకుని వెళ్ళాలి. భక్తులందరూ గమనించగలరు. ప్రయాగరాజ్ వచ్చే వాళ్ళందరూ కూడా 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని ఖాళీ చూసుకొని రావడం మంచిది.